గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ అమెరికాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అమెరికాలో ఈ మూవీకి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉంది. ఒక 6/10. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామనిపించింది. బికాస్ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. ఓటు హక్కు ఉపయోగించుకునే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసేయాలి అనేటువంటిది. దట్స్ అ గ్రేట్ మెసేజ్ ఫర్ పర్టికులర్లీ ఫర్ ఇండియా. థ్యాంక్ యూ. రాజకీయాల ప్రకారంగా చాలా బాగున్నది. రాజకీయాలు ఇలానే నడుస్తున్నాయి కాబట్టి ఈ సినిమా చూసి కొంచెం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. చాలా బాగున్నది. సినిమా బాగుందండి, పర్లేదు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సెకండ్ క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. కియారా అద్వానీ కూడా డాన్స్ బాగా చేసిందండి. చాలా బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ 10 9 ఇస్తారండి రామ్ చరణ్ యాక్టింగ్ కి. శంకర్ గారు కూడా మొత్తం శివాజీ సినిమా చూసినప్పుడు ఎట్లా ఫీలింగ్ వస్తుందో ఈ సినిమా చూసినప్పుడు మీకు అలా ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అని ఏంటండి, ప్రతి మూమెంట్ మీకు ఎక్సైటింగ్ ఉంటుంది. కెమెరా టేకింగ్ అని ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. రేటింగ్ లేదు, బాగుంది, చాలా బాగుంది. సినిమా చాలా బాగా నచ్చింది. ఎవ్రీథింగ్ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. శంకర్ డైరెక్షన్ చాలా బాగుంది.